నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుని సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకున్న సుప్రీంకోర్టు అసలు దేశం విస్తుపోయే ప్రశ్నలు, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక సామాన్యుని మనసులో ఉన్న ప్రశ్నల్ని డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలోని ధర్మాసనం నిన్న విచారణకు తీసుకోవడం జరిగింది. విచారణకు తీసుకొని బెంగాల్ ప్రభుత్వాన్ని కడిగి అవతల వారేసిందనే చెప్పచ్చు. అసలు ఏం జరిగింది? సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వం ముందు ఉంచిన ప్రశ్నలు ఏంటి? ఆ డాక్టర్కి సంబంధించిన రేప్ అండ్ మర్డర్లో బెంగాల్ ప్రభుత్వం ఎవరిని కాపాడాలనుకుంటుంది, అసలు ఆ మ్యాటర్లో ఏం జరుగుతుంది అనే విషయం పైన క్లియర్గా మనం చర్చించబోతున్నాం. 31 సంవత్సరాలకు ఉన్న ఒక ట్రైనీ డాక్టర్ ఆర్జీ కౌర్, అంటే ఈ దేశంలోనే మొదటి ప్రైవేటు మెడికల్ కళాశాల, దాదాపు 136 సంవత్సరాల చరిత్ర ఉన్నది దానికి. అలాంటి మెడికల్ కాలేజీలో విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా డాక్టర్ని 3rd ఫ్లోర్ తీసుకుపోయే సెమినార్ హాల్లో రేప్ చేసి హత్య చేసి ఆమె వెన్నుముక్కు ఇరగొట్టి విపరీతమైన టార్చర్ చేసి ఈ కథనాలన్నీ కూడా నేషనల్ మీడియా వైడ్గా విపరీతంగా చర్చకు కారణమైన ఈ దేశంలో ఈ విషయాలన్నింటినీ చూసిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఎవరు ఏకున్నా కోర్టు తనంతట తానే ఒక సుమోటో కాగ్నిజెన్స్ పిటిషన్ని తీసుకొని దానిపైన విచారణ జరుపుతూ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే, బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ మిస్టర్ కపిల్ సిబాల్, సెంట్రల్ గవర్నమెంట్ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలను చాలా క్లియర్గా ధర్మాసనం ముందుంచడం జరిగింది. అసలు ధర్మాసనంలోని డివై చంద్రచూడ్ గారు వేస్తున్న ఒక్కొక్క ప్రశ్నకు కపిల్ సిబల్ గారి దగ్గర అసలు సమాధానం లేదనే చెప్పచ్చు. నిజంగా కూడా చెప్పాలంటే డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలోని ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని అసలు ఉతికి ఆరేసింది. మీరు మర్చిపోతుర్రా, ఇది మనం మాట్లాడే విషయము ఒక డాక్టర్, విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ని రేప్ చేసి హత్య చేసిన మ్యాటర్కి సంబంధించింది. అసలు ఏం చేస్తుంది బెంగాల్ ప్రభుత్వం అని చాలా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు డాక్టర్ల భద్రత విషయంలో 10 మంది మెంబర్లతో ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు నిన్న ధర్మాసనం అడిగిన ఒక్కొక్క క్వశ్చన్ని క్లియర్గా ఏమడిగింది చూద్దాం. మొదట సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ ఉన్నాడు. ఫస్ట్ ఈ అమ్మాయి చనిపోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులకు దీన్ని ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు? రెండోది, వాళ్ళ తల్లిదండ్రులు ఆసుపత్రికి వస్తే ఆ అమ్మాయి శవాన్ని ఎందుకు చూడనీయలేరు? మూడోది, అసలు ఆ అమ్మాయి విగత జీవిగా ఉన్నప్పుడు, ఆమె బట్టలు చినిగిపోయి ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన ఏ డీటెయిల్స్ కానీ ఎవ్వి కూడా కానీ, అంటే ఇంతకుముందుకు ఐపీసీలో 228A అని ఐపీసీ రేప్ విక్టిమ్కు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ ఐడెంటిటీని కానీ ఎక్కడ కూడా బయట పెట్టద్దు. అవన్నిటిని నిబంధనలు తుంగలో దొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ వీడియోగ్రాఫ్స్ని, ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ని, అమ్మాయి పేరుని బయటకు వచ్చే విధంగా చేసింది అనేది ఇంకో క్వశ్చన్. అమ్మాయి శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వకపోగా వాళ్ళని 5 గంటల పాటు ఆసుపత్రి ముందు నిలబెట్టి అక్కడ ఉన్న వైస్ ప్రిన్సిపల్ ఒక కంప్లైంట్ పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదులో కూడా తీవ్ర జాప్యం జరిగిందని సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది. 8:30 ఘటన జరిగింది. రాత్రి 11:30కు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఘటననేమో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరిగింది. అమ్మాయి శవాన్ని 8:30కు వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కోసము దాదాపు 4 గంటల సమయం ఎందుకు పట్టింది? అసలు మీరు ఎఫ్ఐఆర్ నమోదులో డైరెక్ట్ మర్డర్ మరియు రేప్కు సంబంధించిన ఏ ఛార్జ్ను కూడా ఎందుకు పెట్టలేరు? కేవలము అన్యాచురల్ డెత్, అంటే ఇంతకుముందు సిఆర్పిసిలో 174 అనే సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ మాత్రమే పెట్టి ఎందుకు మీరు నిర్లక్ష్యం చేసిరు అని అడిగిరు. దీనికి కపిల్ సిబల్ గారు ఏం చెప్పారు అంటే,
ప్రతి విషయాన్ని కూడా దాటవేసే ప్రయత్నమే చేసిరు. నో మిలాడ్ ఇదంతా కూడా తప్పు, మీ ముందరికి అసత్యాలు వస్తున్నాయి అంటే ఏది అసత్యం అండి? దేశం మొత్తం సాక్ష్యంగా ఉన్న ఘటనని మీరు కేవలం బెంగాల్ ప్రభుత్వం తరపున అసత్యం అన్నంత మాత్రాన అసత్యం అయిపోతుందా? మిస్టర్ సిబల్, నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి నిన్న డివై చంద్రచూడ్ గారు డైరెక్ట్ ఓపెన్ కోర్టులో ప్రశ్నించడం జరిగింది. దేశం మొత్తం చూసింది ఆ లైవ్ని. అసలు ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన పద్ధతి అదేనా? డివై చంద్రచూడ్ గారు ఒకటే అడిగారు, 3వ ఫ్లోర్లో ఘటన జరిగింది, ఆసుపత్రికి సంబంధించిన సెమినార్ హాల్ 3వ ఫ్లోర్లో జరిగింది. అదే 3వ ఫ్లోర్లో ఇయ్యాలనే అక్కడ బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పి క్రైమ్ సీన్ అంతా డిస్టర్బ్ అయ్యే విధంగా ఒక నిర్మాణం చేపట్టిరు. అసలు మృతులారికి సంబంధించిన అంత పెద్ద ఘటన జరిగినప్పుడు అక్కడికి దాదాపు కూడా ఒక 500-600 మందిని పబ్లిక్ని అలో చేసి ఆ ఘటన జరిగిన ప్లేస్ అందరినీ కూడా అంటే సాక్ష్యాలు ఆధారాలు ఎవ్వి లేకుండా మొత్తం ధ్వంసం చేసేసారు. పోస్ట్ మార్టం మొదటనేమో మేము రికార్డ్ చేయలేము అని చెప్పి వైస్ ప్రిన్సిపల్ చెప్పి లేదు మేము రికార్డ్ చేసినాము అని చెప్పి మళ్ళీ మాట మార్చే ప్రయత్నం చేసిండు. అసలు పోస్ట్ మార్టం నివేదికనే పూర్తిగా తప్పు. ఆ కేసులకు వెళ్ళేదే ఎట్లయితే బయటపడాలో వాళ్ళకు డాక్టర్లకు తెలుసు కాబట్టి ఆ పోస్ట్ మార్టం నివేదికలో ఏమేమైతే బయటకు విషయాలు చెప్పొద్దో అవి చెప్పి మొత్తం కేసుని పక్కదో పట్టించారు అనేది ప్రధానమైన ఆరోపణ. సుప్రీంకోర్టు అడిగిన మరీ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ రిజైన్ చేసిన వెంటనే వేరే కాలేజీకి ప్రిన్సిపల్ ఎట్లయితాడు? హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను, అంత పెద్ద మర్డర్ జరిగింది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, కేవలం అతన్ని సస్పెండ్ అంటే అతని ఎంక్వైరీ జరిగేదాకా సస్పెన్షన్లో పెట్టాల్సింది పోయి ఇంత పెద్ద నిర్లక్ష్యానికి కారణమైన వ్యక్తిని వెంటనే వేరే కాలేజీకి ప్రిన్సిపల్ని ఎట్లా చేస్తారు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగింది. దాని మీద ప్రతి దగ్గర తప్పించుకోవడమే. తుషార్ మెహతా గారు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అటెండ్ అయిన అడ్వకేట్ అడిషనల్ జనరల్ గారు వారు చెప్పిన వాదనలు ఏంటంటే, ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర జాప్యం జరిగింది, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి సంబంధించినంత వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే ఒక చిన్న నెపం చెప్పి దాన్ని మర్డర్ మరియు రేప్గా రికార్డ్ చేయకుండా ఓన్లీ 174 అంటే ఓల్డ్ సెక్షన్ సిఆర్పిసిలో అన్యాచురల్ డెత్ అంటే మరణానికి కారణం తెలియకపోవడం అన్నట్టు ఇలాంటి ఒక సెక్షన్ని రిజిస్టర్ చేసి మొత్తం కేసుని పక్కదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే 174 రికార్డ్ అయినప్పుడు దాంట్లో ఆధారాలు ఉన్నాయని లేవని ఏదైనా ఒకటి చేసుకునే అధికారం వీళ్ళకు ఉంటుంది. దీంట్లో స్వయాన సిబిఐ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని విచారిస్తుంది. అక్కడ ఉన్న మమతా బెనర్జీ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైపోయింది లా అండ్ ఆర్డర్ విషయంలో. కానీ దీనికి సంబంధించినంత న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తానంటుంది. ఇలాంటి చాలా విషయాల్ని సుప్రీంకోర్టు మొత్తం బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగి అవతల వారేసింది. ఒక మహిళలకు సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరితో ఒక విజ్ఞప్తి చేసింది, వెంటనే మీరు విధి నిర్వహణలో ఉండండి, మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దేశానికి సంబంధించిన అత్యంత పెద్ద న్యాయస్థానం మీ సమస్యని అడ్రస్ చేస్తుంది, దయచేసి మేము డాక్టర్ సమాజంతో ఒకటే కోరుకుంటున్నాము, విధి నిర్వహణలో ఉండి పేద ప్రజలకు అంటే వైద్యం కోసం వచ్చిన అందరికి కూడా వైద్యం అందించాలని చెప్పి సుప్రీంకోర్టు నిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలాంటి చాలా ఘటనలకు ఈ దేశంలో మరో మహిళ అత్యాచారం కోసం మేము వెయిట్ చేయన్నా అని చెప్పి అడిగింది. వెంటనే ఆ నిందితురాలు పేరు మార్చాలని, బాధితురాలు పేరు మార్చాలని, నిందితుడైన వ్యక్తిని స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని, దానికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని ఏదైతే ఉందో స్టేటస్ కో రిపోర్ట్ని 22 డేట్ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం ముందర సిబిఐని ఉంచాల్సిందిగా సిబిఐకి చాలా స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న చాలా కీలకమైన అంశాల గురించి మనం చర్చించాం. వీళ్ళ వాదనలు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ వాదన కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాదన కానీ వీళ్ళిద్దరిని సుప్రీంకోర్టు కడిగిన విధానం కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక వైద్య సిబ్బంది కానీ కామన్ మ్యాన్కి కానీ మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు నిన్న వాళ్ళిద్దరిని కడిగి అవతల వారేసింది. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.